హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పల్లి నువ్వులు చిక్కి పంటికి అంటుకోకుండా అలాగే తినేటప్పుడు సాగకుండా పర్ఫెక్ట్గా పాకము ఎలా పట్టుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నువ్వులు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి బీపీని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ నువ్వులు తినడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. వేరుశనగలు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. పిల్లలకి రోజుకొకటి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. ఎదిగే పిల్లలకి అలాగే బ్యాక్ పెయిన్ రాకుండా ఈ పల్లి నువ్వుల చిక్కీ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ఒక బాండిల్లో 2 కప్పుల వరకు వేరుశనగల్ని తీసుకోవాలి. వేరుశనగలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైనంతా వేగినట్టుంటాయి, అలాగే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేగినాయి అని తెలియటానికి వేరుశనగల నుంచి పొట్టు అనేది విడిపోతుంది. అలాగే చిటపట అనే సౌండ్ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వేరుశనగల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో 1/2 కప్పు వరకు నువ్వుల్ని వేయించుకోవాలి. నువ్వులు కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోకపోతే నువ్వుల నుండి పచ్చి స్మెల్ అనేది వస్తుంది. అలాగే తినడానికి కూడా బాగుండదు. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో 2 కప్పుల వరకు బెల్లంని తీసుకోండి. 2 కప్పుల బెల్లం అనేది స్వీట్నెస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ 2 కప్పుల బెల్లం గాను 1/2 కప్పు వరకు వాటరు వేసుకోండి. వాటరు 1/4 కప్పు పోసుకున్నా సరిపోతాయి. పాకము త్వరగా రావాలి అనుకున్నప్పుడు 1/4 కప్పు వాటర్ పోసుకొని పాకం చేసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు వాటర్ పోసాము అంటే పాకం అనేది కొంచెము లేట్ అవుతుంది పాకం రావడానికి. బెల్లం అంతా కరగ్గానే ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత అదే బాండిల్ని కొంచెం క్లీన్ చేసుకొని ఆ బాండిల్లోనే బెల్లం పాకము తీసుకోవాలి. ఈ పాకము ముదురు పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు ఈలోపు వేరుశనగల్ని పైన ఉన్న పొట్టంతా తీసుకోవాలి. ఇలా ఒక కప్పు పెట్టి కానీ లేదంటే ఒక గ్లాస్తో కానీ ఏదైనా స్మాషర్తో కానీ ఇలా పొట్టిని మొత్తము ప్రెస్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసి పొట్టు తీసుకోవడం వల్ల వేరుశనగ పప్పు కూడా 2 భాగాలు అవుతుంది. ఇలా పొట్టునంతా తీసుకున్న తర్వాత ఒక జాలగంటలోకి పొట్టు అనేది ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా తీసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు పొట్టు పోకుండా ఏమైనా కనిపించినప్పుడు ఇలా చేత్తో ప్రెస్ చేస్తే అవి కూడా పొట్టు అనేది విడిపోతాయి. ఇలానే అన్నీ పొట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. అప్పుడే చిక్కీ వేసినప్పుడు ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం అనేది చూసారంటే ఒక 50% వరకు వచ్చింది. ఈ పాకం అనేది పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యి క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు చూసారు అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అలాగే గరిటెతో తిప్పుతూ ఉండాలి. తిప్పడం ఆపేసినా అలాగే ఫ్లేమ్ లోలో ఉండకపోయినా మాడిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుందాము. దీనికి కానీ ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెము ఈ పాకాన్ని వేసుకోవాలి. పాకము వేయగానే టెస్ట్ చేయకూడదు. పాకాన్ని కొంచెం ఒక 1 మినిట్ వదిలేస్తే అప్పుడు దగ్గరకు వస్తుంది. దగ్గరికి వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇక్కడ పాకము సాగుతుంది. ఇది కూడా కరెక్ట్ పాకం కాదు. అలాగే పాకాన్ని ప్లేట్కి వేసి కొట్టామంటే టక్ టక్ అని సౌండ్ రావాలి. సౌండ్ వచ్చి విరిచేటప్పుడు విరగకపోయినా కూడా అది కూడా కరెక్ట్ పాకం కాదు. మరో 5 నిమిషాలు ఇలా గరిటెతోనే కలుపుకుంటూ ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరోసారి చెక్ చేసాము అంటే పాకము ప్లేట్లో వేయగానే చెక్ చేయకుండా ఒక 1 మినిట్ ఆగితే అది దగ్గరికి వస్తుంది పాకం అనేది. అప్పుడు చెక్ చేసాము అంటే పాకం వచ్చిందో లేదో అర్థమవుతుంది. అలాగే ప్లేట్కి వేసి కొట్టామంటే టక్ టక్ అని సౌండ్ రావాలి. ఇలా వచ్చిన పాకము చేత్తో విరగొట్టామంటే విరిగిపోవాలి. అలా విరిగిపోతేనే పాకం వచ్చినట్టు. పాకము పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ స్టేజ్లో ఇప్పుడు లేట్ చేయకుండా వెంటనే నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వుల్ని వేసుకోగానే పల్లీలను కూడా లేట్ చేయకుండా వేసుకోవాలి. ఇలా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కూడా ఈ రెండింటిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి.
ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక కప్పుతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కప్పుకి గీ అప్లై చేసుకోవాలి. గీ అప్లై చేసుకొని ప్లేట్ మొత్తము చిక్కీ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్స్ ఏమన్నా అనిపిస్తే చేత్తో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇలా మొత్తము ప్లేట్కి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేయగానే నైఫ్తో ఇష్టమైన షేపులు చేసుకోవాలి. స్ప్రెడ్ చేయగానే నైఫ్తో షేప్స్ అనేది చేసుకోవాలి. లేట్ చేసామంటే చిక్కీ అనేది గట్టిపడి కట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ప్లేట్లోకి స్ప్రెడ్ చేయగానే కట్ చేయడానికి ట్రై చేయండి. కట్ చేసేటప్పుడు కొంచెం లోపల వరకు కట్ చేయండి. అప్పుడే ఈజీగా ముక్కలు చేసేటప్పుడు పీసెస్ అనేది విడివిడిగా వస్తాయి. ఇలా అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత ఈ చిక్కీని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే గట్టిపడి అలాగే ప్లేట్ నుంచి విడిపోయి వస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత కింద ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన చిక్కీ ఉన్న ప్లేట్ని పెట్టుకొని ఇలా చపాతీ తట్టుకునే కర్రతో కానీ రోట్లో దంచుకునే బండతో కానీ ఇలా ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా కొట్టుకోవచ్చు. చేతితో కొట్టాము అంటే ప్లేట్ నుండి విడిపోవు. ఇలా కొట్టామంటే ప్లేట్ నుండి విడిపోతాయి. ఇలా ఒకసారి కొట్టిన తర్వాత ప్లేట్ని తీసి చూసామంటే అన్నీ విడిపోయి ప్లేట్లోకి మరొక ప్లేట్లోకి ఈజీగా వస్తాయి. ఇలా ఏమైనా ప్లేట్కి అంటుకున్నట్టయితే నైఫ్ పెట్టుకొని వాటిని కూడా తీసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పాకం దగ్గర మనం కరెక్ట్గా పట్టుకున్నామంటే ఈజీగా చిక్కీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాపుల్లో కొన్నట్టే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా క్రంచీగా తినేటప్పుడు సాగకుండా ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆర్1 కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.